అందరికీ నమస్కారం. ప్రతిరోజు సాయంత్రం టీ టైంకు ఏం స్నాక్ చేయాలి అని ఆలోచిస్తుంటారా? ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా ప్రతిసారి కొత్తగా, టేస్టీగా ఏదైనా కావాలని అడుగుతూ ఉంటారు. కానీ బయట దొరికే స్నాక్స్‌లో ఎక్కువగా మైదా, ప్రిజర్వేటివ్స్, ఎక్కువ నూనె ఉంటాయి. వాటిని తరచూ తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకే ఈరోజు మీకోసం కేవలం గోధుమ పిండితో బయట కరకరలాడుతూ లోపల జ్యూసీగా పొరలు పొరలుగా వచ్చే ఒక అద్భుతమైన స్వీట్ చెప్తాను. లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్ వరకు గోధుమ పిండి తీసుకోండి. ఆ బౌల్తోనే పావు కప్ వరకు సూజీ రవ్వ కూడా తీసుకోండి. సేమ్ అంతే క్వాంటిటీలో పావు కప్ వరకు పాల పిండి కూడా వేసుకోండి. పాల పౌడర్ ఉంటుంది కదా, బయట సూపర్ మార్కెట్లో అమ్ముతారు. చిటికెడు సాల్ట్ కూడా వేసుకుని అందులోకి 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి. ఈ నెయ్యి మొత్తం పిండికి పట్టేలాగా బాగా నలుపుతూ కలపాలి. సో మనకి ఉండ చేస్తే ఉండలా ఫామ్ అవ్వాలండి. గట్టిగా పిండిని పట్టుకుని ఉండ చేస్తే ఇలా రావాలన్నమాట. ఉండ కనుక రాకపోతే కనుక మరొకసారి 1 స్పూన్ వరకు నెయ్యి అనేది వేసుకోండి. నెక్స్ట్ కొంచెంగా వాటర్ చిలకరిస్తూ వీటిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పల్చగా కూడా ఉండకూడదండి. చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా మెత్తగా ఉండాలి. వాటర్ అనేది ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకోండి, లేదంటే పిండి జోరయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి. పిండి అనేది బాగా నానుతుంది. ఈలోగా మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో నేను ఇక్కడ షుగర్తో చేయట్లేదండి, బెల్లంతోనే చేస్తున్నాను. ఈ రెసిపీకి షుగర్ మాత్రమే యూస్ చేస్తారు. మీకు హెల్తీగా కావాలనుకుంటే బెల్లంతో కూడా చేసుకోండి. బౌల్లో 3/4 కప్ వరకు బెల్లం తీసుకుని వాటర్ కూడా అంతే క్వాంటిటీ తీసుకుని వేసుకోండి. బెల్లం మొత్తం బాగా కరిగిన తర్వాత ఒక 3 నిమిషాల పాటు బాయిల్ చేయండి. ఆ తర్వాత అందులోకి పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. టచ్ చేస్తే మనకి జిగురు కింద రావాలండి, అంతవరకు మీరు బాయిల్ చేసుకోవాలి. సో మనం ఎంతో టైం పట్టదు, ఒక 3 నిమిషాలు అయితే సరిపోతుంది. నెక్స్ట్ మూత పెట్టి వీటిని పక్కన పెట్టుకోండి. ఈలోగా పిండి కూడా బాగా నానుతుందండి. ఒకసారి పిండి తీసుకుని 1 నిమిషం పాటు బాగా డఫ్ చేయండి. ఈ స్టెప్ అనేది అసలు మిస్ చేయకూడదండి. ఇలా బాగా మద్దన చేయడం వల్ల పొరలు అనేవి చాలా బాగా వస్తాయి. మీకు కావాల్సిన సైజులో చిన్న ఉండల కింద చుట్టుకోండి. సో నేను ఇక్కడ చిన్న చిన్న పూరీల టైప్ చేస్తున్నానండి. మీకు చపాతీ సైజులో కావాలనుకుంటే కనుక కొంచెం పెద్ద ఉండల కింద తీసుకోండి. వీటిని ఈ విధంగా చపాతీ కర్రతో బాగా పల్చగా వత్తండి. ఇక్కడ మీరు పిండి అనేది వేయాల్సిన అవసరం లేదండి, ఆల్రెడీ మనం నేతితోనే కదా కలిపాము. ప్లేట్కి అంటకుండా వస్తాయండి. ఇలా పల్చగా వత్తిన తర్వాత కొంచెంగా నెయ్యి అప్లై చేసి మొత్తంగా స్ప్రెడ్ చేయండి. ఆ పైన కొద్దిగా గోధుమ పిండితో కోట్ చేసుకోండి. నెక్స్ట్ ఒక చాక్ తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోండి. సో ఇలా చేయడం వల్ల పొరలు పొరల కింద వస్తాయన్నమాట. ఇలా కట్ చేసిన తర్వాత వీటిని నెమ్మదిగా చుట్టండి. సో మనకేమో అక్కడ అంటుకోదండి. సో ఈ విధంగా చుట్టిన తర్వాత ఈ కొంచెం సైజ్ అనేది పెంచుకోండి. 2 చేతులతోటి ఈ విధంగా నలపండి. సో ఇలా నలిపిన తర్వాత మనకి సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. స్లోగా రోల్ చేయండి, లేదంటే కట్ చేసినటువంటి పొరలు అనేవి అతుక్కుపోతాయి. సో మనం నార్మల్గా ఈ స్వీట్ని మైదా పిండితో ప్రిపేర్ చేస్తాము. వాటితో చేస్తే కరెక్ట్గా పొరలు పొరలుగా వస్తాయండి. ఇలా గోధుమ పిండితో చేసింది వెంటనే స్టిక్ అయిపోతుంది అనమాట. ఇలా రోల్ చేసిన తర్వాత ఈ విధంగా చుట్టుకోండి. నెక్స్ట్ వీటిని చిన్న చిన్న పూరీల కింద ఒత్తుకోండి, సరిపోతుంది. సో ఇక్కడ నేను సైజ్ చిన్నది కాబట్టి మనకి చిన్న చిన్న సైజ్ పూరీలే వస్తాయండి. మరీ పలుచగా వత్తకూడదు. మరీ పలుచగా వత్తితే కనుక వేయించేటప్పుడు కరకలాడతాయి అన్నమాట. సో అలా కాకుండా ఇలా కొంచెం దలసరిగా ఒత్తుకోండి, సరిపోతుంది. చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి, మీకేం పెద్ద కష్టమేం అనిపించదు. ఇలా చిన్న చిన్న పూరీల కింద చేసుకోండి, చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. మీకు అర్థం అవడం కోసం నేను ఇంత స్లోగా చెప్తున్నాను. ఇలాంటి స్వీట్స్ చేసేటప్పుడు ఒకటికి 2-3 తినేస్తామండి. సో స్వీట్ కూడా అంత ఎక్కువ తినకూడదు కాబట్టి క్వాంటిటీ తగ్గించి చేసుకోండి ఇలాంటి ఐటమ్స్ చేసేటప్పుడు. సో అందుకే ముందుగానే ఒక చిన్న కప్తో చేసుకుంటే సరిపోతుంది. సో స్వీట్స్ క్వాంటిటీ కూడా ఎక్కువ తినకూడదండి, హెల్త్కి అంత మంచిది కాదు బెల్లంతో చేసినా కూడాను. సో ఎప్పుడైనా అకేషనల్గా ఈ విధంగా చేసుకుని తినండి, ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో కాకుండా. రెండోసారి కూడా ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి ఈ పూరి అనేది ఎలా ప్రిపేర్ చేయాలనేది. సో ఇలానే రిమైనింగ్ వాటిని కూడా ప్రిపేర్ చేసుకోండి. వీటిని ఆయిల్లో వేయించుకోవాలి. ఆయిల్ అనేది మరీ వేడెక్కకూడదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి వేడెక్కనివ్వాలి, మరీ ఎక్కువగా వేడెక్కనివ్వకూడదు.
సో పూరి వేసుకుని మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలండి. అప్పుడే లోపలికంట ఫ్రై అవుతుంది. సో వేసిన వెంటనే కదపకండి. ఒక 2 నిమిషాల తర్వాత స్లోగా టర్న్ చేసుకోండి. సో ఈ విధంగా 2 వైపులా మంచి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది వేసిన వెంటనే కదపకూడదండి, లేదంటే పొరలు పొరలు అనేవి విడిపోతాయి అన్నమాట. సో 2 నిమిషాల తర్వాత స్లోగా టర్న్ చేసుకోండి. 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా మంచి బంగారం రాగానే ఇలా వేరొక గరిటెతోటి ఈ విధంగా ప్రెస్ చేస్తే ఆయిల్ అనేది వెళ్ళిపోతుంది. మైనింగ్ కూడా ఇలాగే వేయించుకోండి. వేయించిన పూరిని పాకంలో వేసుకుని 2 వైపులా ఈ విధంగా తిప్పుకోండి. ఒక 3 మినిట్స్ అలా వదిలేయండి. పాకం అనేది బాగా పీల్చుకుంటుంది. ఇక్కడ పాకం అనేది బాగా చల్లారిపోతే కనుక కొంచెంగా వేడెక్కనివ్వండి గోరువెచ్చగాన. ఆ తర్వాత ఈ పూరీలు అనేవి వేసుకోండి. తీసుకున్న క్వాంటిటీకి పాకం అనేది కరెక్ట్గా సరిపోయిందండి. సో మీరు అంతకన్నా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఫైనల్గా ఎంతో టేస్టీ అయిన గోధుమ పిండితో బయట కరకల్లాడి లోపల జ్యూసీగా పొరలు పొరలుగా వచ్చే ఈ అద్భుతమైన స్నాక్ను ఎలా తయారు చేయాలో చూసారు కదా. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి.